పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం మనం కలిసి చదువుకుందాం. అందరం చదువుకుందాం. 16:6. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 27వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో కలిసి చదువుకో. అన్యజనులలో ఈ మహిమ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడవని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాతో ఉన్న దేవుడవని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా మధ్య ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాలో ఉండే దేవుడు అని మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ సమయంలో చేరి ఈ పునరుద్ధాన దినాన మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి, సాక్ష్యాలను తెలియచేయటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ సమయంలో మీ మెల్లనైన స్వరాన్ని మేము వినాలని ఆశపడతా ఉన్నాం. నిష్ప్రయోజకుడునైన దాసుడను నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగు చేసి మీ ప్రజలమైన మాతో మీ మెల్లని స్వరాన్ని వినిపించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామములోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆనంద ప్రవాహాలు ప్రవహించు ప్రదేశము దేవుని మందిరం. దేవుని యొక్క మహిమ సంచారము చేసే ప్రదేశము దేవుని మందిరం. దేవుని సింహాసనము ఉండే ప్రదేశము దేవుని మందిరం. దేవుని సన్నిధిలో మనము చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవించే ప్రదేశమే దేవుని మందిరం. అలాంటి దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఆయన సన్నిధిని మనము అనుభవిస్తూ ఉన్నాము. ఆయన మహిమను చూస్తూ ఉన్నామనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ గ్రహింపులు అంటే మందిరానికి వచ్చినప్పుడు ఆత్మీయ నేత్రాలను తెరచి ఆ దేవునిని, దేవుని మహిమను, దేవుని సన్నిధిని, దేవుని ప్రకాశాన్ని, దేవుని వెలుగును చూచే అనుభవం అనేది క్రైస్తవ జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ సమయంలో మొట్టమొదట చదువుకున్న వాక్య భాగంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయంలో 2 మాటలనే జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, 16లో ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఈ పునరుత్థాన దినాన్ని మీరు
లేదా మనము ఎంత అద్భుతమైన దినముగా చూస్తున్నాము అనేది అత్యంత ప్రాముఖ్యం. పునరుద్ధానము అంటే అత్యంత అద్భుతమైంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారిని సిద్ధపరచుట కొరకై వచ్చిన వాళ్లతో అంటూ ఉన్న మాటలు, ఈ సృష్టి యావత్తులో కూడా ఖాళీగా ఉంచబడిన సమాధి అనేది లేదు. ఏదైనా సరే ఖాళీగా ఉన్న సమాధి ఉన్నది అంటే యేసు క్రీస్తు ప్రభు వారి సమాధి మాత్రమే. మృతులలో నుండి లేచిన ఇంకెవరు లేరు. కాబట్టి ఈ పునరుద్ధానం అనేది మన జీవితంలో అత్యంత అద్భుతమైన. ఎందుకంటే రండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 7 వచనాలు కలిసి ఉన్నాయి. కానీ చూడండి, నేను చెప్పిన దగ్గర నుండి కలిసి చదువుకుందాం, ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. యేసు క్రీస్తు అని మధ్యలో ఉంది, అక్కడి నుంచి చదువుకుందాం. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన పునరుద్ధానుడైనందువల్ల ఆ సందర్భం అనేది మనకు ఎందుకు అత్యంత అద్భుతమైన సందర్భం అంటే, ఆయన దేవుని కుమారుడనే నిశ్చయత పునరుద్ధానంతోనే. సహజంగా మనం చూడవలసిన 3 ఒకే విధంగా చూడాలి. ఏమిటంటే, 1 యేసుక్రీస్తు మరణము, 2 భూస్థాపన, పునరుద్ధానము. కాబట్టి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడితే మరణము భూస్థాపన కూడా వస్తుంది. సిలువను గురించి మాట్లాడితే సిలువ మరణము భూస్థాపన పునరుద్ధానం వస్తుంది. అవన్నీ కలిసి ఒకే సంఘటనగా చూడాలి. ఆ చూచే అనుభవంలో వస్తే కానీ ఆ పునరుద్ధానము యొక్క అద్భుతమైన అనుభవం రాదు. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, పునరుద్ధానము వలన యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడని నిరూపించబడింది. అంతేకాదు, మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 చదువుతున్నాను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు నేను ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును చెప్పండి, నా యందు తండ్రియే ఉన్నామని నీవు నమ్మడం లేదా? చాలు. ఈ మాటలను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభువుని, తండ్రిని మాకు చూయించు అని అడిగితే ప్రభు చెబుతూ ఉన్నది, ఫిలిప్పు, ఇంతకాలము నాతో ఉన్నావు కదా, తండ్రిని నువ్వు చూడలేదా? తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. కాబట్టి ఇంకొక విధంగా పునరుద్ధానం అనేది ఏమి తెలియజేస్తూ ఉన్నది? ఏం తెలియజేస్తుంది? 1 దేవుని కుమారుడు, 2 దేవుడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు దేవుడు, దేవుని కుమారుడు. కాబట్టి
మొట్టమొదటిదిగా మనం గమనించవలసినది, మనము ఉన్న విశ్వాసం అనేది సాధారణమైన విశ్వాసము కాదు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు కాకపోయినట్లయితే బైబిల్ కంప్లీట్గా మనము నమ్మదగినది కాదు. కాబట్టి పునరుద్ధానుడు అయ్యాడు అన్నట్లయితే బైబిల్ సంపూర్ణంగా ప్రతి అక్షరము కూడా నమ్మదగినది అనే విశ్వాసము మనది. అట్లాగే పునరుద్ధానము అనేది ఉన్నది కాబట్టి మనకు రక్షణ ఉన్నది, రక్షణ పొందుకున్నాము, పాప క్షమాపణ వచ్చింది అనే నిశ్చయతకు కూడా కారణము పునరుద్ధానమే. నిత్య జీవానికి వారసులమయ్యామని బైబిల్లో చదువుకుంటూ ఉన్న ప్రతిదానికి కూడా వారసులవ్వడానికి కారణము పునరుద్ధానమే. యేసు ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నాడు అనే దానికి నిశ్చయత. ఎందుకంటే ఆయన దేవుడు. దేవుని మాటలలో ఒక్క మాట కానీ చూడండి ఒకసారి, మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమిని కట్టించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు. కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి అక్షరము నిజము, సత్యము. యేసు ప్రభువు దేవుడు, సత్యము. యేసు ప్రభువు వారు ఇచ్చిన రక్షణ నిజము, సత్యము. యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షణ ద్వారా మనలోనికి వచ్చారు, సత్యము. యేసుక్రీస్తు ప్రభువు వారు రాకడలో మనలను తీసుకుని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు, సత్యము. యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు మనము 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్యం చేస్తాము, సత్యము. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత పరలోకములో నిత్యత్వము ఉంటాము, యథార్థము. ఇదే నిశ్చయత పునరుద్ధానం అంటే. కాబట్టి పునరుద్ధానము అనుభవంలోనికి వచ్చాము అంటే ఆ అద్భుతమైన సంతోషము, నేను ఏమి విశ్వసిస్తున్నానో అది నిజము అని. మనం ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నట్లయితే అది పొందినప్పుడు ఎంత సంతోషం పొందుతాం. మహిమ అనుభవములోనికి వచ్చిన ఆ మహిమ పొందటానికి కారణమైన పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చిన మనము పునరుద్ధానాన్ని చూస్తే పరవశించిపోవాలి, అద్భుతమైన అనుభవంలోనికి రావాలి, అద్భుతమైన ఆ దేవుని సన్నిధిని చూచే అనుభవంలోనికి రావాలి. కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటంటే ఆయన దేవుడు, ఆయన చెప్పింది యథార్థం, మనము విశ్వసిస్తూ ఉన్నదంతా కూడా యథార్థమే. అదే విషయాన్ని చెప్తాడు చూడండి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేయుచున్న ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే. చాలమ్మా, ఆ తర్వాత కూడా ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసానికి ఆధారమైన యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది అత్యంత అద్భుతం. అందుకోసమే అంటాడు ఆ తర్వాత చెబుతూ, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు పునరుద్ధానము లేకపోయినట్లయితే. కాబట్టి పునరుద్ధానము ద్వారా మనము పాపము నుండి విమోచించబడ్డాం. ఇక తర్వాత ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, ఈ పునరుద్ధాన అనుభవం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు రెండవది చదువుకున్నాం చూడండి, 2వ వాక్యాన్ని చదువుకున్నాం. ఇంతకు పూర్వం ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడ లేడని చెప్పాము. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చూడండి. ఇప్పుడు 2వ వచనం ఇందాకే చదువుకున్నాం మనం, కొలస్సై 1:27. అన్యజనులలో 1:27.
మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అక్కడ లేడు, సమాధిలో. ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఇది పునరుద్ధానము ద్వారా అక్కడ ఉండిన క్రీస్తు ఇక్కడికి వచ్చేసాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ఇది ఇంకా అత్యద్భుతమైన అనుభవం. పునరుద్ధానము వలన క్రీస్తు మనలోనికి వచ్చాడు. పునరుద్ధానము వలన క్రీస్తు మన మధ్య ఉన్నాడు. పునరుద్ధానము వలన క్రీస్తు సర్వాంతర్యామిగా ఉన్నాడు. పునరుద్ధానము ద్వారానే ఈరోజు ఉన్న మనకు మహిమైశ్వర్యము అంటే మహిమా నిరీక్షణ రాబోతా ఉన్నాడు అనే నిశ్చయత. ఇక ఇప్పుడు మరొక అనుభవంలోనికి వద్దాం. చూడండి ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయం అంతా కూడా బాప్తిస్మ అనుభవానికి సంబంధించిన అధ్యాయం. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 6వ అధ్యాయము బాప్తిస్మ అనుభవములోనికి వచ్చిన మనకందరికి సంబంధించిన అధ్యాయము. దాంట్లో 2 వచనాలనే చూస్తా ఉన్నాం. చూడండి 4-5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఈ 3 రోజుల అనుభవం ముందు చూసారా? ఏ 3 రోజుల అనుభవము? యేసు ప్రభు వారి మరణము, 2వది భూస్థాపన, 3వది పునరుద్ధానం. ఈ 3 రోజులు. ఒకటేమో సిలువ వేయబడి మరణం పొందింది, ఆ తర్వాత సమాధిలో ఉన్నది. 3వ అనుభవము పునరుద్ధానుడై తిరిగి లేచిన. ఈ 3 అనుభవాలు ఏమిటంటే మన బాప్తిస్మ అనుభవాలు. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, మళ్ళీ నేను చదువుతాను, తేటగా చదువుతాను. 3వ వచనం నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఒకవేళ తేటగా అర్థమై ఉండొచ్చు మీకు, కాకపోయినా కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఆయన శరీరానికి మరణించబడ్డాడో నీవు నేను బాప్తిస్మ అనుభవంలోనికి రాక ముందు జరిగినది ఏంటంటే పాపానికి మరణించబడ్డాము. మారు మనసు పొందిన తరువాత ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవటంతో పాటు ప్రభువా ఇదిగో నేను ఈ పాప జీవితాన్ని విడిచిపెడతా ఉన్నాను అంటే పాప జీవితానికి నేను చచ్చిపోతూ ఉన్నాననే మొదటి తీర్మానమే బాప్తిస్మములో మొదటిది. ఇక నేను పాప జీవితం జీవించను, ఈ తీర్మానమే పాపమునకు చచ్చిపోయిన అనుభవం మొదటిది. ఇక రెండవ అనుభవము ఆ పాప జీవితాన్ని సమాధి చేస్తూ ఉన్నాను, ఇక తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళను. ఇది రెండవ అనుభవం. మూడవ అనుభవం యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా మృత్యుంజయుడే తిరిగి లేచాడో. తిరిగి ఎట్లా లేచాడు ఆయన? యేసు ప్రభు చనిపోయిందేమో భౌతిక శరీరంతో చనిపోయాడు,
తిరిగి ఎట్లా లేచాడు? మహిమా శరీరముతో లేచాడు. అదేవిధంగా నీవు నేను బాప్తిస్మం పొందిన తర్వాత పాప స్వభావానికి చచ్చిపోయి పాప స్వభావాన్ని పాతిపెట్టి నూతన జన్మ అనుభవం, ఇదే బాప్తిస్మం అంటే. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత చదవండి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి బాప్తిస్మములోనికి వచ్చే అనుభవం ఏంటంటే మన పాప జీవితానికి మరణించి ఆ పాప జీవితము మళ్ళీ బయటకు రాకుండా సమాధి చేసి నూతన జీవం, ఆలోచన మార్పు, ప్రవర్తన మార్పు, క్రియలు మార్పు, స్వభావం మార్పు. ఇదిగో సమస్తము కొత్త వాయను. సమస్తం ఇక్కడ పదం ఏవో కొన్ని కాదు, క్రొత్త సమస్తము. మన స్వభావము, మన ఆలోచన, మన ప్రవర్తన, మన క్రియలు, మన వేషము, మన భాషలు, అసలు ఇతను నిజంగా అతనేనా అనే అనుభవంలో లోకి రావడమే బాప్తిస్మ అనుభవం. సరే, ఈ సమయంలో ఈ పునరుద్ధానం అనేది మనము రక్షణ అనుభవంలోనికి లేదా నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి ఆధారమే పునరుద్ధానము. చూడండి, ఇప్పుడు మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక, నీవు నేను మన పాపముల నుండి విడుదల పొంది నీతిమంతులుగా తీర్చబడటానికి ఆధారము కూడా పునరుద్ధానమే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అంటే ఆయన శిలువ మీదకు వెళ్ళటము చేత మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. నీతిమంతులుగా మార్చబడటానికి పునరుద్ధానం కారణం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మన పాపములు కొట్టివేయబడింది శిలువ మీద, పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. మరి నీతిమంతులుగా మార్చబడాలి కదా. నీతిమంతులుగా మార్చబడటానికి పునరుద్ధానం ఆధారం. కాబట్టి ఆ పునరుద్ధానము వలన మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇక ఈ సమయంలో క్రైస్తవ జీవిత అనుభవంలోనికి వద్దాం. మనము రక్షణ అనుభవంలోనికి వచ్చాం, పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 2 విషయాలను ఈ సమయంలో జ్ఞాపకం చేయబోతా ఉన్నాం. చూడండి, మొదటిదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో వాలివారు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు.
పునరుద్ధానుడు అవ్వటం చేత ఆయన మనకు రక్షణను దయచేసి మనలోనికి వచ్చాడు. ఆయన మనతో ఉంటూ ఉన్నాడు, మనలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతము ఆయన మనలోనే ఉన్నాడు. ఇక తరువాత పౌలు భక్తుడు ఇక్కడ అంటూ ఉన్న మాట ఏమిటంటే, ఏ విధముగానైనను నేను పునరుద్ధానము పొందాలని. కాబట్టి మనం అందరం దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వలె పునరుద్ధానము పొంది ఆయన వలె మహిమ శరీరాలను ధరించుకొని ఆయన మధ్య ఆకాశంలో ఉన్న ఆ ఆకాశంలోనికి వెళ్ళి ఆయన సమరూపముగా ఆయనతో మార్చబడి ఆయనతో 7 ఏండ్ల కాలము అక్కడ ఉండి ఆ తర్వాత ఆయనతో పాటు భూమి మీదకు వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనకు యాజకులుగా, అంతేకాదు ఏలుబడి చేసేవాళ్ళగా ప్రభువుకు సహాయం చేసి నిత్యత్వంలో కొనసాగటం కోసము ఎదురు చూచే అనుభవములో ఉన్న నీవు నేను మనం క్రైస్తవులం. ఆ అద్భుతమైన అనుభవం, క్రీస్తు రూపంలోనికి వెళ్ళే అనుభవము, క్రీస్తుతో పాలివారయ్యే అనుభవం అనేది సాధారణమైన అనుభవము కాదు. ఆ పునరుద్ధానము పొందడం కోసం పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటున్నాను, ఇక ఈ లోకంతో నాకేం అవసరంలా. ఆ పునరుద్ధానము పొందటము, అట్లాగే పునరుద్ధాన శక్తి పొందటం అనేది అందుకోసము సమస్తాన్ని నష్టపరచుకొని పెంటతో ఎంచుకుంటున్నాను. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పునరుద్ధానము పొందుట కొరకై ఎంత రోషముగా జీవిస్తూ ఉన్నాం, ఎంత పవిత్రంగా జీవిస్తూ ఉన్నాం, ఎంతగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాం అనే విషయం అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక ఈ లోకములో జీవించే అనుభవం అనేది పునరుద్ధాన గమ్యములో ఈ లోకంలో జీవించాలి. విడిచిపెట్టబడితే పునరుద్ధానం లేదు. కాదు, పునరుద్ధానం అనేది లేదు అంటానికి లేదు, మృతుల పునరుద్ధానంలోకి వెళతాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు పునరుద్ధానం ఉండదు. కాబట్టి ఈ పునరుద్ధాన అనుభవంలోనికి మనము వెళ్ళటం కోసం ఈ లోకంలో జీవించే జీవితము, ఈ లోకములో ఉన్నవి శాశ్వతం కాదు. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఏదో ఒక సమయంలో వేండ్రం వలె తగలబడిపోతే ఏది ఉండదు. క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది. కాబట్టి ఈ శరీరంతో ఉన్నంత కాలం మనము ఈ లోకంలో ఉన్న వాటిని చూసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఈ లోకానికి అంటాడు, ఈ లోకానికి సిలువ వేయబడాలి, శరీరానికి సిలువ వేయబడాలి అంటే పౌలు భక్తుడు అంటూ ఉన్నది, ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా నిర్లక్ష్యం చేస్తూ నేను పునరుద్ధానము పొందాలని, అంతేకాదు ఇక్కడ పునరుద్ధాన బలము పొందాలని అంటా ఉన్నాడు. ఇప్పుడు గమనించవలసినది, పునరుద్ధాన బలము నీకు నాకు అందరికీ అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత పునరుద్ధాన బలము లేదా పునరుద్ధాన శక్తి మన అందరికీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ శక్తిని గురించి ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ ఆ శక్తి మనకు అందుబాటులో ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 'ఎఫెసీ సంఘం కోసం పౌలు భక్తుడు చేస్తూ ఉన్న ప్రార్థన ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు ఆయన ప్రార్థన. అయితే అవన్నీ వద్దు, నేను మధ్యలో ఉన్న ప్లేస్ చెప్తాను, అక్కడి నుంచి చదవండి. 19 పరిశుద్ధులతో అని ఉంది చూడండి, అక్కడి నుంచి చదవండి ఎవరన్నా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న
ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకొనుటకు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ ప్రార్థన ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఈ ప్రార్థన మీరు చేశారా అనే విషయంలోకి వద్దాం ఒకసారి. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం కోసము చేస్తూ ఉన్న ప్రార్థన ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపటానికి ఏ విధమైన పునరుద్ధాన శక్తిని ఉపయోగించాడో ఆ పునరుద్ధాన శక్తి మనము పొందుకోవాలని. అదే చూడండి, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అంటే ఆ శక్తిని తెలుసుకోవాలి, ఆ శక్తిని పొందుకోవాలని ఎవరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం కోసం చేస్తూ ఉన్న ప్రార్థన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మరణించిన ఆయనను పునరుద్ధానులుగా చేయటానికి వినియోగపరచిన శక్తి, అంటే ఆ పునరుద్ధాన శక్తి అంటే ఏంటి అనేది విశ్వాసులు తెలుసుకోవాలని, ఆ పునరుద్ధాన శక్తి అనుభవంలోనికి రావాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము తర్వాత నీకు నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడైనా సరే ప్రభువా నీ పునరుద్ధాన శక్తిని నాకు దయచేయి, ప్రభువా నా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ పునరుద్ధాన శక్తిని దయచేయి. ఎందుకు ఈ పునరుద్ధాన శక్తిని దయచేయమని ప్రార్థించాలి? అందుకు అవసరమైనది ఏమిటి? పునరుద్ధాన శక్తి అనుభవము ఎప్పుడు వస్తుందంటే, చూడండి, ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. గమనించారా ఈ వాక్యాన్ని? పునరుద్ధాన శక్తి ఎందుకంటే యేసు ప్రభువు యొక్క జీవము మనలో ప్రవహించటానికి, ఆ జీవము ద్వారా మనము జీవించటానికి, ఆ జీవము కలిగి దేవుని స్వరూపంలో మార్చబడటానికి, ఆ జీవము కలిగి దేవుడు యేసు ప్రభువు చేసిన శక్తివంతమైన కార్యాలు చేయటానికి, ఆ జీవము కలిగి యేసు ప్రభు వారు చేసిన శక్తివంతమైన కార్యాల కన్నా కూడా ఎక్కువ కార్యాలు చేయటానికి. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఎందుకు ఈ పునరుద్ధాన శక్తి అంటే, యేసు ప్రభువు చేయు కార్యాల లాంటి కార్యాలతో పాటు అంతకు మించిన శక్తి కలిగిన కార్యాలు చేయట కొరకై పునరుద్ధాన శక్తి మనకు అందుబాటులో ఉంది. అయితే గమనించవలసినది ఏమిటంటే, రక్షణలోనికి వచ్చిన ఆ పునరుద్ధాన శక్తి అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే, పునరుద్ధానము పొందిన తరువాత పాపము చేయకూడదు. ఆ శక్తి పాపము చేయకుండా
కనీసం అబద్ధం ఆడకోకుండా కూడా చేస్తుంది. లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షించకుండా, లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి లేకుండా ఆ శక్తి చేస్తుంది. ఆ పునరుద్ధాన శక్తి యొక్క అంటే పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చాము అంటే శరీరానికి సిలువ వేయబడ్డాము అని. ఇక మన శరీరం లేదు, మన మనస్సు లేదు. పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చినట్లయితే నూతన శరీరము, నూతన మనస్సు, నూతనమైన అనుభవము, క్రొత్త అనుభవంలో ఉండటానికి ఎప్పుడు ఉంటాము? క్రీస్తు జీవంలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు జీవం మనలో పనిచేసినప్పుడు. క్రీస్తు జీవం ఎప్పుడు పనిచేస్తుంది? ఇందాకే చదువుకున్నాం, మళ్ళీ చదవండి ఒకసారి. 2 కొరింథీ 4:4లో ఇందాక చదివిన మా వాక్యం అయ్య గారు. ఆ క్రీస్తు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుట కొరకై యేసు యొక్క మరణానుభవమును, యేసు యొక్క మరణానుభవమును నా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. చాలు చూడండి, మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మనము రక్షింపబడిన తరువాత పునరుద్ధాన అనుభవము అంటే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాము. ఆ తరువాత మనలోనికి క్రీస్తు జీవము వచ్చి ఆ జీవము ద్వారా మనము జీవించుట అనేది అవసరం. మరి క్రీస్తు యొక్క జీవము మన ద్వారా బయలుపరచబడటానికి అవసరమైనది ఏమిటంటే, ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏం కనిపిస్తా ఉంది? అయ్యగారు చెప్పండి, ఏంటది కావాల్సింది? క్రీస్తు జీవము పరచబడుటకై మరణానుభవము. ఇక్కడ ప్రాముఖ్యమైనది యేసు ప్రభువు జీవము మనలోనికి రావాలి అంటే మనము మరణించబడాలి. వాస్తవానికి బాప్తిస్మముతో మరణించబడ్డాం. అయితే మనలో ఉన్న శరీరము, మనలో ఉన్న మనసు ప్రతిరోజు లేస్తూ ఉంటుంది. మనం వదిలిపెట్టిన వాటిని మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనం లోకం వైపు ఆకర్షించబడతా ఉంటాం, రోజు చేస్తానే ఉంటాం. ఈ లోపల ఉన్న శరీరము శపితమైన శరీరము. అయితే ఈ శపితమైన శరీరముతోనే రక్షింపబడిన తర్వాత కూడా ఈ లోకంలో కొనసాగాలి. ఒకవేళ రక్షణతో వెళ్ళిపోయినట్లయితే ప్రాబ్లం లేదు. రక్షణ తర్వాత ఈ లోకంలోనే ఈ శరీరంతోనే కొంతకాలం జీవించవలసి ఉంది. కాబట్టి ఈ శరీరము ఆకర్షిస్తూ ఉంటుంది, అట్లాగే ఈ మనసు ఆకర్షిస్తూ ఉంటుంది, పాపం ఆకర్షిస్తూ ఉంటుంది, సాతానుడు ఆకర్షిస్తూ ఉంటాడు. అందుకోసం ప్రతిసారి తప్పిపోతూ ఉంటాం, గమనించారో లేదో. అందుకోసమే అవసరమైనది క్రీస్తు జీవము ప్రవహించాలి అంటే ఏం కావాలి? క్రీస్తు మరణ అనుభవము ఎప్పుడు ఉండాలి? ఒక సమయం కాదు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పారు, ఎల్లప్పుడూ. కాబట్టి నేను ప్రతిరోజు చనిపోయాను. ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువా, నేను పాపానికి, శరీరానికి మృతుడైన అనుభవం, నా చిత్తానికి మృతుడైన అనుభవం నాకు దయచేయి అని ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ప్రభువా, నీ జీవాన్ని నాలో ప్రవేశపెట్టు. ప్రభువా, నాలో ఉన్న నీ ప్రకారం నేను జీవించేటట్లు చేయి అని అనుదినము మరణ అనుభవంలోనికి రావడము. అయితే అనుదినము పునరుద్ధాన అనుభవంలో ఉంటాం, అనుదినము జీవాన్ని వహించుకునే అనుభవంలో ఉంటాం, అనుదినము దేవుని మహిమ కొరకు జీవించే అనుభవంలో ఉంటాం. చూడండి, ఇంకొక వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం అనుకుంటా, చదవండి ఎవరన్నా. 15:30. మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో ఉండనేలా
సహోదరులారా, ఆ. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చు నేను దినమును చనిపోవచ్చున్నాను. అని పౌలు చెప్పుదును. చాలు పౌలు భక్తుని యొక్క అనుభవం చెప్తున్నాడు చూడండి. నేను దినము చనిపోవచ్చున్నాను. ఇది క్రైస్తవ అనుభవం. ఎప్పుడైతే బాప్తిస్మంలోనికి వచ్చామో ఆ రోజే శారీరకంగా చచ్చిపోయాము అని అర్థం. అయితే ఆ అనుభవంలోనికి వచ్చిన తర్వాత కూడా ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆలోచనలు ఇవన్నీ లోకము వైపు లాగుతూ ఉంటాయి. కాబట్టి దినము చనిపోవాల్సిందే. ఈ దినము మనము చనిపోతే కానీ క్రీస్తు జీవము మనలోనికి ప్రవేశించదు. క్రీస్తు యొక్క శక్తి మనలోనికి ప్రవేశించదు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి ప్రవేశించదు. అప్పుడు కానీ ఈ లోకాన్ని చూస్తే అసహ్యించుకుంటాం, పాపాన్ని చూస్తే అసహ్యించుకుంటాం, మన మాటలను బట్టి మనము అసహ్యించుకునే వాళ్ళుగా ఉంటాం, మన తలంపులను బట్టి అసహ్యించుకునే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఈ పునరుద్ధాన అనుభవం అనేది అత్యంత అద్భుతమైన అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంతో పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చాం. యేసు ప్రభువు మరణించి పునరుద్ధానుడైనట్టు మనము కూడా పాపము విషయంలో మరణించి పాపాలకు సమాధి చేయబడి పునరుద్ధాన అనుభవంలోనికి, అంటే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాం. నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన తరువాత నిరంతరము పునరుద్ధాన అనుభవంలో ఉండాలి. ఆ విధమైన అనుభవంలో ఉంటే పునరుద్ధాన శక్తి మనకు అందుబాటులో ఉంటుంది. ఆ అనుభవంలో ఉండటం కొరకై అనుదినము మరణించే అనుభవంలోనికి అనుదినము ఎల్లప్పుడూ, అనుదినమే మాత్రం కాదు, ఎల్లప్పుడూ, ప్రతిసారి నేను చచ్చిపోయాను, ఇది అనుభవం. ఎవరైనా సరే ఇదిగో సినిమాకి వెళ్దాము, లేదు నేను చచ్చిపోయాను లోకానికి, పాపము ఆలోచనలోకి, లేదు నేను చచ్చిపోయాను. ఈ అనుభవము అనుదినము ఉన్నట్లయితే క్రీస్తు పునరుద్ధాన అనుభవాన్ని కలిగి ఉంటాం. క్రీస్తు జీవము మనలోనికి వస్తుంది. క్రీస్తు వలె జీవిస్తాం, క్రీస్తును పోలి జీవిస్తాం, క్రీస్తు వలె శక్తి కలిగిన కార్యాలను చేస్తాం, క్రీస్తు ప్రభువుకు మించిన శక్తి కలిగిన కార్యాలను చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ విధంగా దేవుడు మన అందరినీ కూడా సిద్ధపరిచి ఆయన పునరుద్ధాన శక్తిని దినదినము పొందుకుంటూ ఎల్లప్పుడూ మరణ అనుభవంలో ఉంచుతూ ఆయనను మన ద్వారా అనేకులకు తెలియచేస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనమందరం కూడా ప్రయాసపడే వాళ్ళంగాను, ఆయన రాజ్యాన్ని విస్తరించే వాళ్ళంగాను, ఆయన చేసే కార్యాలకు మించిన శక్తి కలిగిన కార్యాలు మన అందరం చేసే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడు తన వాక్యం ఈశ్వర ప్రత్యేక ఆరాధనలో దేవుడు ఆయన ఇచ్చిన తలంపు ద్వారా మనం ఈరోజు ఫ్రాంక్లిన్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. కొద్దిసేపు అయితే మనం తినబోయే బ్రేక్ఫాస్ట్ ఎలా మనకి కడుపు నింపుతుందో, ఒక ప్రత్యేకమైన సందేశం జీవితాంతం గుర్తుండిపోయేలాగా మన ఆత్మ నింపుదల కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు ఫ్రాంక్లిన్ గారి ద్వారా మనకు అందజేశారు. మనందరం కూడా బలపడ్డామని, మీరందరూ బలపడాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. మరి సంఘపక్షాన వ్యక్తిగతంగా నేను అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు.
శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. యేసు లేచునని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను. యేసు లేచునని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. పునరుద్ధానుడింక మరణించాడు, మరణించాడు, మరెన్నడు మరణించాడు. పునరుద్ధానుడింక మరణించాడు, మరణించాడు, మరెన్నడు మరణించాడు. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను.